అందరికీ నమస్కారం. ఇవాళ కవిత ఇష్యూకు కాంగ్రెస్కు ఎలాంటి ఒక సంబంధం లేదు. వాళ్ళ యొక్క కుటుంబ కలహాలతోనే, ఆర్థిక సంబంధాలతోనే, రాజకీయ ఆధిపత్య పోరులో కుటుంబాలు తప్ప ఇది తెలంగాణ సమాజానికి ఎక్కడ కూడా ఒరిగింది ఏం లేదు. ఇది కేవలం ఒక రాజకీయ డ్రామా తప్ప ఇంకోటి కాదు. ఇవాళ కవిత ఇష్యూ ఇవాళ కేటీఆర్ కవిత మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరులే భాగంగానే ఇవాళ కేసీఆర్ కుటుంబంలో ఒక కలహాలైనవి తప్ప కవిత ఇష్యూ ద్వారా తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ సమాజానికి ఒరిగింది ఏం లేదు. వాళ్ళ ఆధిపత్య పోరులో 10 ఏళ్ల పాటు పాలించి తెలంగాణ సంపదను దోచుకున్నటువంటి సందర్భంలో ఈ దోచుకున్న సంపదనంతా తన అన్నయ్య తింటున్నాడనే అక్కస్తోని చెల్లె అనే ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ఆస్తి గొడవలు, రాజకీయ వాళ్ళ ఉన్నటువంటి గొడవలు తప్ప ఇది కాంగ్రెస్ కానీ తెలంగాణ సమాజానికి ఎక్కడ కూడా ఉపయోగపడదు. కాబట్టి దీన్ని ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది కూడా నేను ప్రజలకు కోరుతా ఉన్నాను. ఇవాళ తెలంగాణ సంపదను 10 ఏళ్ల పాటు దోచుకొని అనేక అక్రమాలు, అవినీతి, దందాలు, చందాలు, తెలంగాణ సంపదను దోచుకున్నటువంటి దొంగలు మళ్ళీ ఇవాళ నీతులు మాట్లాడే ప్రయత్నం జరుగుతున్నారు తప్ప కవితను కానీ కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబాన్ని కానీ తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వీళ్ళు ఆల్రెడీ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఒక దొంగల్లాగానే చూస్తూ ఉన్నారు. వీళ్లకు తెలంగాణ అనే పేరును కూడా పలికే నైతికత లేదని కూడా నేను కోరుతా ఉన్నాను. కాబట్టి తెలంగాణ ప్రజలు వీళ్ళని పెద్దగా సీరియస్గా తీసుకోరు. వాళ్ళది ఒక కామెడీ షో లాగా అయిపోయిందని కూడా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.